రైట్ ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి కడ్డ. ఇవాళ మన సెషన్లో December 28, 29, 30 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, యాజ్ యూజువల్ ఇవాళ కూడా నేను మీ కమెంట్స్ డిస్ప్లే చేయడం మర్చిపోయాను. ఇవాళ అయితే లిటరల్లీ ఐ హ్యావ్ ఫర్గాట్, నిజంగానే నా బ్రెయిన్ నుంచి స్లిప్ అయిపోయింది. సో డూ నాట్ వరీ, నెక్స్ట్ సెషన్లో మాత్రం నేను మీ కమెంట్స్ డిస్ప్లే చేస్తానండి. మై బ్యాడ్, ఎక్స్క్యూజ్ దిస్ ఫర్ వన్ డే. Okay, see the first one, India develops its first indigenous MRI machine to reduce treatment cost. MRI full form గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళామని అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దెర్ ఆర్ సమ్ కేసెస్ లైక్ ఎప్పుడైనా స్కాన్ తీయమని చెప్పేసి చెప్తారు. ఇనీషియల్లీ అయితే మనకి ఎక్స్రే స్కాన్ అని చెప్పేసి ఉండేది. ఆ ఎక్స్రే స్కాన్ కాస్త తర్వాతి కాలంలో ఏమైపోయింది, అడ్వాన్స్మెంట్స్ రావటం వలన ఎంఆర్ఐ స్కాన్, అదేవిధంగా సిటీ స్కాన్ అని చెప్పేసి వచ్చింది. ఇది కంప్యూటర్ బేస్డ్ స్కాన్. ఎంఆర్ఐ వచ్చేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. అంటే ఏంటి అని అంటే, ఎంఆర్ఐ స్కాన్లో ఇక్కడ మనకి యూజ్ చేసేటువంటి వేవ్స్ డిఫరెంట్ ఉంటాయి. వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సిటీ ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. ఇన్ ద కేస్ ఆఫ్ ఎంఆర్ఐలో ఏం చేస్తారు అని అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ అండ్ రేడియో వేవ్స్ని యూజ్ చేస్తారు ఎంఆర్ఐలో. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి మజిల్ కానీ సాఫ్ట్ టిష్యూస్ కానీ వాటి ఇమేజెస్ తీయాలి అని అంటే, ఎక్కడైనా చిన్న స్ప్రెయిన్ అయింది, లెగమెంట్ టేర్ అయింది, అలాంటప్పుడు ఎంఆర్ఐని తీస్తూ ఉంటారు అనమాట. సిటీ అని అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ గురించినటువంటి స్కాన్, లేదా స్పైనల్ కార్డ్ గురించినటువంటి స్కాన్. అంటే మనకి లోపలికి బాగా ఇన్డెప్త్ వెళ్ళి చాలా మైన్యూట్ ఉన్నవి కూడా మనకి తెలియాలి అని అంటే అప్పుడు మనం యూ కెన్ గో విత్ సిటీ స్కాన్. ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ వల్ల వచ్చినటువంటి స్కాన్స్. దాంట్లో భాగంగా మన భారతదేశం ఇది వరకు ఈ ఎంఆర్ఐ మెషిన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ తీయాలి అని అంటే వేరే దేశాల మీద డిపెండ్ అయ్యి మనం ఇంపోర్ట్ చేసుకొని ఇమేజెస్ ఎంఆర్ఐ ఇవి తీసేవాళ్ళం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా కంప్లీట్గా ఇండిజినస్ ఎంఆర్ఐ మెషిన్ని డెవలప్ చేసింది. ఇండిజినస్ అంటే ఏంటి, ఏదైనా ఆ దేశంలో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఇండిజినస్ అని చెప్పేసి అని అంటారు. అది వీట్ ఇండియా కానీ, ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోప్ కానీ, యూకే కానీ, యుఎస్ కానీ, ఎనీ కంట్రీ అట్లా కంప్లీట్లీ ఇండిజినస్ టెక్నాలజీని యూజ్ చేసి మొట్టమొదటి ఎంఆర్ఐ మెషిన్ని తయారు చేశారు. దట్ ఈజ్ ఓక్సెల్ గ్రిడ్స్, జోహో బ్యాక్డ్ స్టార్టప్. ఎవరు డెవలప్ చేశారు అని అంటే జోహో బ్యాక్డ్ స్టార్టప్ వీళ్ళు డెవలప్ చేశారనమాట. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానర్ చెప్పాను కదా, ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ డిప్లాయిడ్ ఎక్కడ డిప్లాయిడ్ అని అంటే యూజ్ చేయడానికి ఎక్కడ దానిని అన్వేల్ చేశారు అని అంటే దట్ ఈజ్ అట్ చంద్రపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్. అది ఎక్కడండి అని అంటే దట్ ఈజ్ అట్ నాగ్పూర్ ఎక్కడ ఉందండి, దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ మహారాష్ట్ర. నాగ్పూర్కి ఇంకొక నిక్నేమ్ కూడా ఉంది, దాని పేరు ఏంటి అని అంటే ఆరెంజ్ సిటీ. ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి సంవత్సరం కూడా ఆరెంజ్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని నాగ్పూర్, మన భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో ఆరెంజ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ ఆరెంజెస్. ఈవెన్ మనకి బయట ఇప్పుడు కమలకాయలు అని అంటాం, అవి నార్మల్ బత్తాకాయలు కాకుండా కమలకాయలు ఈజీ టు పీల్, దాని లేయర్ డిఫరెంట్ ఉంటుంది. అలా కాకుండా ఆరెంజెస్, ఈ నాగ్పూర్ ఆరెంజెస్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ కమలకాయ కదండి. అయితే ఈ నాగ్పూర్ ఆరెంజెస్ ఎలా ఉంటాయి, హైబ్రిడ్ వర్షన్ ఆఫ్ కమలకాయలు ఎక్సెట్రా. అక్కడ నాగ్పూర్లో వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్యూమరబుల్ వెరైటీస్ ఆఫ్ ఆరెంజెస్ దొరుకుతాయి. అందుకే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆరెంజ్ సిటీ. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఆరెంజ్ ఫెస్టివల్ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఫ్రమ్ మహారాష్ట్ర, దట్ ఈజ్ నాగ్పూర్. ముంబైకి నిక్ నేమ్ వచ్చేసి ఏంటి, వాట్ సిటీ విత్ వాట్ నిక్ నేమ్ ముంబై ఈజ్ కాల్డ్, ముంబైని సిటీ ఆఫ్ డాష్ ఏమని అంటారు తెలిసిన కమెంట్ చేయండి. 1.5 టెస్లా, దీని పవర్ వచ్చేసి 1.5 టెస్లా, ఫుల్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ఇండియా, 40% చీపర్ దాన్ ఇంపోర్టెడ్ ఎంఆర్ఐస్. అంతే కదండి, మనం ఇప్పుడు నార్మల్ హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ తీపించుకోవాలి అని అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల అక్కడ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అయితే ఎంఆర్ఐ సిటీ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఆ స్కాన్ తీపించుకోవాలి అని అంటే
కాస్ట్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. బట్ వేరాజ్ ఇలాంటివి తయారు చేయటం వల్ల ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మెషిన్స్ ద్వారా తీసుకున్నటువంటి స్కాన్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ డ్యూ టు నో లిక్విడ్ హీలియం యూజ్. దీంట్లో ఎటువంటి లిక్విడ్ హీలియంని యూజ్ చేయలేదు. హీలియం హైడ్రోజన్ తర్వాత హీలియం లైటర్ ఎలిమెంట్ హీలియం, నియాన్, క్రిప్టాన్, ఆర్గాన్, జెనాన్, రేడాన్. ఇది 1 ఇది 2 అని చెప్తాం అటామిక్ నెంబర్స్. ఇది హీలియం 2 మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాం కదా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రేడాన్. ఈ ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ డిఫికల్ట్ టు స్ప్లిట్ చేయడానికి డిఫికల్ట్, అండ్ వాటికి ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా డిఫికల్ట్. అందుకే అలా చలించకుండా ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉంటాయి ఇనర్ట్ గ్యాసెస్. అండ్ దీంట్లో హీలియంని యూజ్ చేయలేదు. మోర్ పవర్ ఎఫిషియంట్, లోవర్ ఆపరేటింగ్ కాస్ట్. పవర్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది, ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సెక్యూర్డ్ 5 million ఫండింగ్ ఫ్రమ్ జోహో అన్నటువంటిది ఇట్స్ నేమ్ ఆఫ్ ద స్టార్టప్. జోహో బ్యాక్డ్ స్టార్టప్ దట్ ఈస్ ఓక్సెల్ గ్రిడ్స్. వీళ్ళు దీన్ని తయారు చేశారనమాట. కరెక్ట్, ఓకేనా? మన భారతదేశంలో ఇదివరకు ఏమైనా ఇండిజినియస్ ఎంఆర్ఐ మెషిన్స్ని తయారు చేశారా అని అంటే ఎస్, ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు తయారు చేశారు. కాకపోతే అది అంత డ్యూరబుల్ లేదు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వన్? దాని పేరు కూడా ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది, తెలిస్తే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, వెటరన్ ఆర్ట్ డైరెక్టర్ కె శేఖర్ పాస్డ్ అవే. ఈయన చనిపోయారు రీసెంట్లీ. మలయాళం సినిమా ఆర్ట్ డైరెక్టర్. మలయాళం ఏ సినిమా మాలీవుడ్ అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు తెలుగు అని అంటే టాలీవుడ్, హిందీ అంటే బాలీవుడ్, అదేవిధంగా మనకి తమిళ అని అంటే కోలీవుడ్, మలయాళం అని అంటే మాలీవుడ్ అని చెప్పేసి చెప్తాం. మలయాళం సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి కె శేఖర్ గారు మలయాళం లాంగ్వేజ్ డైరెక్టర్ అయినటువంటి ఈయన మృతి చెందారు. తిరువనంతపురం, విచ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ యొక్క క్యాపిటల్ సిటీనే తిరువనంతపురం. మై డియర్ కుట్టి చాతన్ వాజ్ ఇండియాస్ ఫస్ట్. అది కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. మై డియర్ కుట్టి చాతన్ 1950s ఆ టైంలోనే, 1980s ఐ గెస్ 86 అరౌండ్. మై డియర్ కుట్టి చాతన్ అన్నటువంటిది, కుట్టి చాతన్ అనేది ఒక స్పిరిట్ అనమాట. ఆ చిల్డ్రన్ చుట్టూ తిరుగుతూ మ్యాజిక్ చేస్తూ అంటే కొంచెం సిల్లీగా కొన్ని మిస్చీవియస్ బిహేవియర్ కలిగి ఉండి అట్లా వాండర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద మూవీ మై డియర్ కుట్టి చాతన్. మొట్టమొదటి 3D ఫీచర్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ని కూడా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఈయన. ఫిల్మ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ది ఇయర్ 1984. ఎస్, 86 అని చెప్పారు, 84. డెకెడ్స్ బిఫోర్ CGI బికేమ్ కామన్. ఈ 3D ఫీచర్ ఫిల్మ్స్ కామన్ అవ్వక ముందు ఈయన చిత్రీకరించారు. అయితే మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ని ఎవరు చిత్రీకరించారు? ఆయన పేరు ఏంటండి? ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ని అందజేస్తారు కదా, దాదాసాహెబ్ ఫాల్కే. ఈయన అరౌండ్ కొన్ని డికేట్స్ కాదు, ఒక సెంచరీ ఎగోనే ఒక ముఖ్య ఫిల్మ్ని చిత్రీకరించారు. దాని పేరు ఏంటి అని అంటే రాజా హరిశ్చంద్ర వాజ్ ద ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. మూకీ సినిమా, ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఉన్నటువంటి ఫిల్మ్, దట్ ఈస్ రాజా హరిశ్చంద్ర DSP అవార్డ్. రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే దిస్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఈ అవార్డు రీసెంట్గా ఎవరికి లభించింది? 2025లో ఇచ్చారు. కాకపోతే ఫర్ ది ఇయర్ 2024 అని చెప్పేసి అందజేశారు. అది ఎవరికి లభించింది తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. రొటేటింగ్ సెట్స్ ఆర్ ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ ఫర్ గ్రావిటీ డిఫైయింగ్ విజువల్స్. స్టాన్లీ క్యూబ్రిక్ పయనీర్డ్ రొటేటింగ్ సెట్ టెక్నాలజీ ఇన్ సినిమా. ఇది అవసరం లేదండి, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఇది తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. ఆర్యమాన్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆర్మ్ రిసీవ్స్ RBI రిజిస్ట్రేషన్. దేనికి అనంటే NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. NBFCకి అదేవిధంగా బ్యాంక్కి డిఫరెన్స్ ఉంది కదండి. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ బ్యాంక్. బోత్ ఆర్ నాట్ సేమ్.
దీంట్లో పేరులో బ్యాంకింగ్ అని ఉన్నంత మాత్రాన బ్యాంక్ అందించే అన్ని సర్వీసెస్ అందిస్తాయా అని అంటే అప్పుడు మరి బ్యాంక్కి దీనికి తేడా ఉండాలి కదండి. సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అన్నది డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయదు, వేర్ యాజ్ బ్యాంక్స్ వచ్చేసి డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మేజర్ ఫోకస్ వచ్చేసి ఎన్బిఎఫ్సిస్ లోన్స్ని ప్రొవైడ్ చేయటం, అది కూడా మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళకి లోన్స్ని కల్పించడం, పెద్ద పెద్ద లోన్స్ని కాకుండా మినిమల్ లోన్స్ని వీళ్ళు కల్పిస్తారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళు. అండ్ బ్యాంక్ అయితే సమ్ క్రోర్స్లో కూడా క్రోర్స్ మిలియన్స్లో లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డీడీస్ మాత్రమే కాకుండా చెక్స్ని, ఓడీస్ని, వీటన్నిటిని కూడా ఇష్యూ చేస్తూ ఉంటుంది బ్యాంక్స్. ఇక్కడ కేవలం మనం డిమాండ్ డిపాజిట్స్ కాదు, ఎఫ్డీస్ మాత్రమే చేసుకోవడానికి ఉంటుంది ఎన్బిఎఫ్సిస్లో. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. అప్రూవ్డ్ టు ఆపరేట్ యాజ్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ఎన్బిఎఫ్సి వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎన్బిఎఫ్సి ఇన్ ఇండియా? సుందరం ఎన్బిఎఫ్సి. ఇది వచ్చేసి ఎక్కడుందండి? దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ చెన్నై, తమిళనాడు. అయితే దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? మొట్టమొదటి ఎన్బిఎఫ్సి. కేటగిరీ వచ్చేసి టైప్ 2 ఎన్బిఎఫ్సి, నాన్ డిపాజిట్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ. ఇన్వెస్ట్ చేయొచ్చు, క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ నాన్ డిపాజిట్ తీసుకోవడానికి మాత్రం ఉండదన్నమాట. ఏఎఫ్ఎస్ఎల్ ఈజ్ ముంబై బేస్డ్ సెబీ రిజిస్టర్డ్ కేటగిరీ 1 మర్చెంట్ బ్యాంకర్. ఇది సో సెబీ రిజిస్టర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇన్ ది ఇయర్ 1988. స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ వచ్చింది ఎప్పుడండి? 1992లో దీనికి స్టాట్యుటరీ రికగ్నిషన్ అన్నది లభించింది. ఇప్పుడు సెబీకి చైర్పర్సన్గా ఎవరున్నారు? తుహిన్ కాంత్ పాండే ఈజ్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీకి ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్గా ఎవరు పనిచేశారు అని అంటే మాధాబీ పూరి బచ్. షీ సర్వ్డ్ యాజ్ ద ఓన్లీ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏఎఫ్ఎస్ఎల్ అన్నటువంటిది దేని గురించి డీల్ చేస్తుంది అని అంటే ఐపీఓస్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్, ఎఫ్పిఓస్, రైట్స్ ఇష్యూస్, క్యూఐపీస్, పైప్ డీల్స్, వీసీ ఫండింగ్, వీటన్నిటి గురించి ఇది వరకు డీల్ చేసేది. అండ్ ఫండ్ రైజింగ్ ఫర్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అది కూడా 10 నుంచి 200 crores వరకు. మరి ఎన్బిఎఫ్సిగా రికగ్నిషన్ పొందాలి అని అంటే దీని క్యాపిటల్ వచ్చేసి ఎంత ఉండాలి? వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎన్బిఎఫ్సి? ఎన్బిఎఫ్సిని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేటువంటి సంస్థ ఏదండి? దట్ ఈజ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా ఎవరు సర్వ్ చేస్తున్నారు? హూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఆస్బార్న్ స్మిత్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సిడి దేశ్ముఖ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా దానికే పేరు. ఆర్బీఐ ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది? హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. రైట్. నెక్స్ట్ వన్ ఆయుష్ మాత్రే వచ్చేసి రీసెంట్గా అండర్-19 కెప్టెన్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నెక్స్ట్ జరగబోయేటువంటి మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ ఎప్పుడు జరగబోతుందండి? జనవరి మంత్లో జరగబోతుంది వరల్డ్ కప్. ఎక్కడ జరగబోతుంది? జింబాబ్వే అండ్ నమీబియా. జింబాబ్వే క్యాపిటల్ కరెన్సీ, నమీబియా క్యాపిటల్ కరెన్సీ ఏంటి తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ దుబాయ్, యుఏఈ. దీనికి ఈ అండర్-19 వరల్డ్ కప్ 2026లో టోటల్గా ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి? 16 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సూపర్ 6 నాకౌట్స్, 5 టైమ్. ఇప్పటి వరకు మన భారతదేశం అండర్-19 ఛాంపియన్షిప్స్లో ఎన్నిసార్లు టైటిల్ని గెలుచుకుంది అని అంటే 5 టైమ్స్ మన భారతదేశం టైటిల్ని గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018, 2022. అయితే ఎక్కువ సార్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్-19 మ్యాచ్ని అందుకున్నటువంటి అండర్-19 టైటిల్ని గెలుచుకున్నటువంటి టీం వచ్చేసి ఏంటి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టీం గెలిచింది? ఇండియా ప్లేస్డ్ ఇన్ గ్రూప్ ఏ విత్ న్యూజిలాండ్, యుఎస్ఏ అండ్ బంగ్లాదేశ్. ఇది ఎన్నో ఎడిషన్ అండి? ఇట్ ఈస్ 16th ఎడిషన్. అయితే ఈయనతో పాటుగా రీసెంట్గా ఇంకొక పర్సన్ ఈజీ రీసెంట్గా రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు కూడా ఆయన గెలుచుకున్నారు. హిజ్ నేమ్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. దీని గురించి మనం
ఒక షార్ట్ త్రూ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. some fellow is some person is there, ఆయన చైల్డ్ ప్రాజెక్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 years యంగెస్ట్ one to achieve to score a century in టెస్ట్ సిరీస్. ఆయన గుజరాత్ టైటాన్స్ తరపు నుంచి లక్నో టీంని డిఫీట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ, హీ ఈజ్ వైభవ్ సూర్యవంశీ గారు రీసెంట్గా రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు 2025 ఎవరు అందజేశారండి? ప్రెసిడెంట్ అందజేశారు. బాల్ పురస్కార్ ఎవరికి అందజేస్తారు? 3 నుంచి 18 year చిల్డ్రన్ ఎక్సెప్షనల్ బ్రేవరీ అండ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్. టోటల్గా 6 కేటగిరీస్ ఉంటాయి. ఆ 6 కేటగిరీస్లో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు అనమాట. రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ అలెగ్జాండ్రా. మ్యాగ్నస్ కార్ల్సన్ది ఈయనది ఏ ఊరండి? హీఈస్ ఫ్రమ్ ద కంట్రీ నార్వేకి చెందినటువంటి వ్యక్తి. నార్వే క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి? ఆస్లో, అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. అదేవిధంగా అలెగ్జాండ్రా గొరియాకినా షీ ఈజ్ ఫ్రమ్ రష్యా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? మాస్కో, అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. వీళ్ళిద్దరూ కూడా విన్నర్స్గా నిలిచారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయి రీసెంట్గా అని అంటే, దోస్ వర్ కండక్టెడ్ అట్ దుబాయ్లో జరిగాయి అనమాట రీసెంట్గా. ర్యాపిడ్ అని అంటే నార్మల్గా ఇప్పుడు 2 persons చెస్ ఆడుతున్నప్పుడు టైమర్ ఉంటుంది. బియాండ్ టైం వెళ్ళిపోతూ ఉంటే దానికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. వేరే ర్యాపిడ్ అని అంటే కొన్ని సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ సెకండ్స్లో వాళ్ళు కనుక నెక్స్ట్ మూవ్ చేయకపోతే అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా దట్ ఈజ్ ర్యాపిడ్, ఫాస్ట్ చాలా తక్కువ టైంలో అయిపోయేటువంటి మ్యాచ్. దాన్నే ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్స్ అని అంటాం. ఇవి ఆన్లైన్ జరుగుతాయి, ఆఫ్లైన్ కూడా జరుగుతాయి. అండ్ ఎంత గెలుచుకున్నారు అని అంటే 70,000 euros గెలుచుకున్నారు. అలెగ్జాండ్రా విమెన్ కేటగిరీలో అలెగ్జాండ్రియా గెలుచుకున్నారు. మ్యాగ్నస్ కార్ల్సన్ మెన్స్ కేటగిరీలో గెలుచుకున్నారు. వ్లాడిస్లావ్ ఆర్టిమినోవ్ ఫినిష్డ్ సెకండ్. వ్లాడిస్లావ్ ఆర్టిమీవ్ ఈయనది వచ్చేసి ఏ కంట్రీ తెలిస్తే నాకు కమెంట్ చేయండి. మన భారతదేశం నుంచి అర్జున్ ఎరిగసి, హీ స్టూడ్ ఇన్ ద 3rd పొజిషన్. అర్జున్ ఎరిగసి. అండ్ మన ఇండియా నుంచి అమ్మాయిల్లో కోనేర్ హంపి, షీ హెస్ వన్ బ్రాంజ్ ఇన్ ద ఓపెన్ అండ్ విమెన్స్ సెక్షన్. రైట్, నెక్స్ట్ వన్, హ్యూగ్ మారిస్ వచ్చేసి ద ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్. ఈయన రీసెంట్గా మృతి చెందారండి. ఇది వరకు ఇంగ్లాండ్ క్రికెటర్గా ఉంటున్నారు. అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్కి కూడా ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేశారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 62 years హీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్. ఇంగ్లాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి తెలిస్తే నాకు కమెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్, 3 new additional solicitor generals for Supreme Court appointed. 3 additional solicitor general. నార్మల్గా మనకి నేషనల్ లెవెల్లో హైయెస్ట్ లా ఆఫీసర్ వచ్చేసి ఎవరు ఉంటారు అని అంటే అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్గా చెప్తాం. హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ హీ ఆర్ షీ అటార్నీ జనరల్. అయితే ఇప్పుడు రైట్ నౌ హూ ఈజ్ సర్వింగ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రైట్ నౌ. అటార్నీ జనరల్ ఆర్టికల్ వచ్చేసి ఎంత? వాట్ ఈస్ ద ఆర్టికల్ రిలేటెడ్ టు అటార్నీ జనరల్? అదేవిధంగా స్టేట్ లెవెల్లో మన నేషన్ని రిప్రజెంట్ చేస్తూ హైయెస్ట్ లా ఆఫీసర్ వచ్చేసి అటార్నీ జనరల్. వేరాజ్ ఇదే సేమ్ పని స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ లా ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమని పేరు? అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి పేరు. సొలిసిటర్ జనరల్స్ ఈ అటార్నీ జనరల్కి అసోసియేట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఆయన తర్వాత వీళ్ళు అని సొలిసిటర్ జనరల్. అట్లా 3 సొలిసిటర్ జనరల్స్ని అపాయింట్ చేశారు. దేవేందర్ పాల్ సింగ్, కనకమేన్ల రవీంద్ర కుమార్, అనిల్ కౌశిక్ వీళ్ళని అపాయింట్ చేశారు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఫర్ ఇండియా ఇన్ ది సుప్రీం కోర్ట్. టెన్యూర్ వచ్చేసి ఎప్పటిదాకా అని అంటే 3 years ఆర్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు? హూ విల్ బి అపాయింటింగ్ అడ్వకేట్ జనరల్ అంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. హూ విల్ బి అపాయింటింగ్ అటార్నీ జనరల్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా. మరి సొలిసిటర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇట్స్ సింపుల్ ఓన్లీ
జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగాను, తెలిసిన కమెంట్ చేయండి. శాంతి బిల్, ఈ శాంతి ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అని కూడా చెప్పాను. శాంతి బిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అటామిక్ పవర్ బిల్. అటామిక్ పవర్ బిల్ అన్న శాంతి బిల్ అన్న బోత్ ఆర్ సేమ్. మన ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి, ఆ న్యూక్లియర్ పవర్ రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ వాళ్ళకి కూడా దీంట్లో పార్ట్నర్షిప్ని కల్పిస్తూ ఇంకా న్యూక్లియర్ పవర్ రంగంలో మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి శాంతి బిల్ని ప్రవేశపెట్టారు. ఇది యాక్ట్ లాగా కూడా రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి అసెంట్ని కూడా పొందింది. డాక్టర్ జితేంద్ర సింగ్ టర్మ్ శాంతి బిల్ యాజ్ మేజర్ సైన్స్ రిఫార్మ్ అని చెప్పేసి ఆయన చెప్పారు. అఫ్ కోర్స్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ అన్నది ఇది వరకుతో కంపేర్ చేస్తే 2014లో 4.4 గిగావాట్స్ ఉండేది, ఇప్పుడు డబల్ అయ్యింది. ఆల్మోస్ట్ 4.4 డబల్ 8.8, 8.7 గిగావాట్స్ అయ్యింది. అండ్ మోడీ గవర్నమెంట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ కదండి, ఆయన రిఫార్మ్స్ ఇన్ సైన్స్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దీనికి కూడా పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ఎసెన్షియల్ టు సపోర్ట్, ఇది ఎందుకు న్యూక్లియర్ పవర్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, డేటా డ్రివెన్ ఎకానమీ, ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఇవి పనికొస్తాయి, రైట్. చైనా ఓపెన్స్ వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టనల్ ఇన్ జిన్జియాంగ్. జిన్జియాంగ్లో 22 కిలోమీటర్ లాంగ్, 22.13 గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ 22 కిలోమీటర్స్ అన్నా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు, 0.13 కాబట్టి 22 కిలోమీటర్స్. దీని పేరు వచ్చేసి ఏంటి, టియాన్షాన్ షెంగ్లీ టనల్. టియాన్షాన్ అనగానే జాపనీస్, కొరియను అని అనుకుంటాం, కాకపోతే ఆ షెంగ్లీ అన్న పదం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ చైనీస్ టనల్. ఎక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ అనమాట. ఎక్స్ప్రెస్ వే టనల్కి నార్మల్ టనల్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎక్స్ప్రెస్ వే అంటే వెహికల్స్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, నార్మల్ రోడ్తో కంపేర్ చేస్తే ఆ విధంగా. ఈవెన్ మన భారతదేశంలో కూడా వాట్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే వచ్చేసి ఏదండి ఇన్ ఇండియా, దట్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ ఎక్స్ప్రెస్ వే. జవహర్లాల్ నెహ్రూ ఎక్స్ప్రెస్ వే ఇది వచ్చేసి ఎక్కడుందండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఫ్రమ్ ఇండియా. లొకేటెడ్ ఇన్ ది సెంట్రల్ టియాన్షాన్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ హోల్డ్స్ 2 మేజర్ రికార్డ్స్, 2 రికార్డ్స్ని క్రియేట్ చేసింది. అది వచ్చేసి ఏంటి, లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టన్నల్ అండ్ డీపెస్ట్ వర్టికల్ షాఫ్ట్ ఫర్ అ హైవే టన్నల్. హైవే టన్నల్కి చాలా డీపెస్ట్ వర్టికల్ షాఫ్ట్ కూడా కలిగి ఉన్నది. ఓకే, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయింది అనంటే 46.7 బిలియన్ యువాన్ అయింది. 5 సంవత్సరాలు టైం పీరియడ్ పట్టింది దీనికి. నెక్స్ట్, మండల పూజ పర్ఫార్మ్డ్ అట్ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్, కేరళ. యు ఆల్ న్యూ, ఈ మండల పూజ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మండల పూజ నార్మల్గా ఈ సీజన్లో, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మనకి ఈ అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్ష చేస్తారు కదా, మాల అనడం కంటే అయ్యప్ప దీక్ష అనడం దట్ ఈస్ ద రైట్ వర్డ్. అయ్యప్ప దీక్ష 41 to 45 డేస్ చేస్తారు. ఎగ్జాక్ట్గా అంటే 41 డేస్ తర్వాత మండల పూజ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. 41 డేస్ అయిపోయిన తర్వాత అందరూ 41 డేస్ వాళ్ళు అయ్యప్ప దీక్ష చేసినందుకు కాను, అంటే అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి కదా, అలాగే కన్యస్వాములు అని అంటాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే మాల ధరిస్తారో అలాంటి వాళ్ళని కన్యస్వామి అని అంటారు. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆ దీక్ష చేస్తూ ఉండొచ్చు. అట్లా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి గురువు స్థానం కూడా లభిస్తూ ఉంటుంది. అంటే చాలా దీక్షగా నాన్ వెజ్ తినకుండా, ఇట్లా ఆల్కహాల్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా 41 డేస్ ఎందుకు చేయమంటారు? దీని మోటో వచ్చేసి ఏంటి అని అంటే, అర్లీ మార్నింగ్ లేచి ఇంత చలిలో కూడా చన్నీటి స్నానం చేయటం, చాలా సింపుల్ వే ఆఫ్ లివింగ్ ఉండటం. వాళ్ళు బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం బ్లాక్ ధరిస్తారు కదా, అండ్ జస్ట్ వాటర్లో ముంచి ఉతికేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ధరిస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ పూజ చేస్తారు, ఈవినింగ్ పూజ చేస్తారు, కొంతమంది అయితే ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా పూజని కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తినేటువంటి ఆహారం మొత్తం సాత్వికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మనకి ఏవైతే మన ఎమోషన్స్ని రేస్ చేసే ఇవి ఏవైతే ఉంటాయో వాటిని ఏవి కూడా వాళ్ళు భుజించరు, చాలా సాత్విక ఆహారాన్ని భుజిస్తారు. ఎందుకు దీన్ని ఇట్లా 41 డేస్ పాటించమని చెప్తాను అంటే, 41 డేస్ ఒక థింగ్ అలవాటు అయిపోయింది అని అంటే వాళ్ళ రొటీన్ లాగా అది మారిపోవాలి అన్న ఉద్దేశంతో దాన్ని
ఇలా ఫాలో అవ్వాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఇదంతా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండడం కోసం ఇలాంటి టాస్క్స్ని తీసుకొని వచ్చారు. దీని వెనకాల ఇంకా హిస్టరీ కూడా, లెజెండ్స్ కూడా చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. కాకపోతే అంతవరకు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఓకే, రీసెంట్గా దాన్ని శబరిమల టెంపుల్లో దీన్ని కండక్ట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము టేక్స్ డైవ్డ్ సార్టీ అండర్టుక్ డైవ్డ్ సబ్మెరైన్. ఈ డైవ్డ్ సార్టీ అన్నటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇలాంటి వెహికల్స్ ఏవైనా చాలా క్విక్ రెస్పాన్స్ వచ్చే ఉంటాయి కదా, అలాంటి వాటిని డైవ్ సార్టీ అని చెప్పేసి చెప్తామన్నమాట. డైవ్డ్ సార్టీస్ ఐఎన్ఎస్ మన ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి వాఘ్షీర్, ఐఎన్ఎస్ వాఘ్షీర్, దానిని ఈవిడ అన్వైల్ చేశారు. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అన్వైల్ చేశారు. ఐఎన్ఎస్ వాఘ్షీర్ అన్నటువంటిది ఇండిజినియస్ కల్వరీ క్లాస్ సబ్మెరీన్. సబ్మెరీన్ అంటే తెలుసు కదా, అండర్ ద వాటర్ కొంచెం ఉంటుంది, అపాన్ ద వాటర్ కొంచెం ఉంటుంది సబ్మెరీన్. ఇది కల్వరీ క్లాస్. దీంట్లో కూడా రకరకాల క్లాసెస్ ఉంటాయి. స్కార్పియన్ క్లాస్ అని రీసెంట్గా మనకి ఇంకొక క్లాసు సబ్మెరీన్ ఒకదాన్ని ఆ సిరీస్లో థర్డ్ వర్షన్ని లాంచ్ చేశారు. అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సార్టీ కండక్టెడ్ ఆన్ వెస్టర్న్ సీ బోర్డ్ ఫ్రమ్ ఎక్కడ కండక్ట్ చేశారు? కర్ణాటకలో కండక్ట్ చేశారు. అకంపెనీడ్ బై నేవల్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు. నేవల్ చీఫ్ ఆఫీసర్ వచ్చేసి ఎవరని? దినేష్ కే త్రిపాఠి గారు. She is the second Indian president to take submarine sortie. Submarine sortieని కండక్ట్ చేసినటువంటి సెకండ్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజుని ఏ డే లాగా సెలబ్రేట్ చేస్తాం? October 15th. దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్టూడెంట్స్ డే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ వాక్షి మోటో వచ్చేసి వీర్త వర్చస్వ విజయ. వీరత వర్చస్వ విజయ, వీరత్వంతో విజయం ప్రాప్తిస్తుంది అని ఎగ్జాక్ట్గా అని అంటే యూ కెన్ ట్రాన్స్లేట్ దట్ ఫర్ మీ. వరల్డ్స్ ఫస్ట్ ఐటీ విస్మా జీన్ థెరపీ ఫర్ స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ. షేక్ ఖలీఫా మెడికల్ సిటీ అబుదాబి వాళ్ళు రీసెంట్గా మొట్టమొదటి ఈ ఐటీ ఇట్విస్మా అన్నటువంటి దాన్ని కండక్ట్ చేశారు. వన్ టైం జీన్ థెరపీ స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ, దానికి ట్రీట్మెంట్ మొట్టమొదటిసారి దీన్ని కండక్ట్ చేశారనమాట. ట్రీట్మెంట్ అనేది రీసెంట్గా December 28th కండక్ట్ చేశారు. ఇట్ వాజ్ సక్సీడెడ్. అందుకే యూఏఈ వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేశారు. యూఏఈ ఈజ్ ద సెకండ్ కంట్రీ ఆఫ్టర్ యుఎస్. వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ to use this kind of gene therapy for spinal muscular atrophy అని అంటే ఇట్ ఈస్ యుఎస్. తర్వాత ఇది ఎవరు డెవలప్ చేశారండి? నోవాటిస్ అన్నటువంటి సంస్థ దీనిని డెవలప్ చేసింది. వర్క్స్ బై రీప్లేసింగ్ డిఫెక్టివ్ SMN1 జీన్ టు రీస్టోర్ మోటార్ న్యూరాన్ ప్రోటీన్. అట్లా పాడైనటువంటి ఈ మోటార్ న్యూరాన్ ప్రోటీన్ దాన్ని రీప్లేస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. మార్క్స్ అ మేజర్ అడ్వాన్స్ ఇన్ genomics, of course, expected to be very high cost comparable to Zolgensma. Okay, right. Next one, government drive returns 2000 crores unclaimed savings to rightful owners. మనం ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పుకున్నాం. ఆర్బీఐ అన్నటువంటిది అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే 10 సంవత్సరాల కంటే కూడా ఆ అకౌంట్స్ వర్కింగ్ కండిషన్లో లేవో అలాంటి అకౌంట్స్ని అన్క్లెయిమ్డ్ సేవింగ్ అకౌంట్స్ అని అంటాం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మన సేవింగ్స్ అకౌంట్లో కొన్ని అమౌంట్ అలాగే ఉంచేసాం అని అనుకోండి. అలాంటి వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి రీసెంట్గా ఆర్బీఐ కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది, అవేర్నెస్ని క్రియేట్ చేయమని చెప్పింది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఎన్ని క్రోర్స్ వెనక్కి ఇచ్చేసింది అంటే వాళ్ళ అకౌంట్స్లో ఉన్నవే, కాకపోతే 30 లేపాలి కూడా కదా, అది కూడా ఇంపార్టెంట్గా 2000 crores వెనక్కి ఇచ్చేసింది. ఇనిషియేటివ్ కోఆర్డినేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫినాన్స్ మినిస్ట్రీ. కవర్స్ దీంట్లో బ్యాంక్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్స్, షేర్స్, పెన్షన్, రిటైర్మెంట్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. రిమైన్ సేఫ్ విత్ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ మిస్యూజ్డ్, అవి సేఫ్ ఉంటాయి. మెయిన్ కాజెస్ వచ్చేసి ఏంటి? తెలియక, అవగాహన లేక, లేదా మర్చిపోయి ఉండి, డాక్యుమెంట్స్ మిస్ అయ్యి ఉండి, ఇట్లా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్.
బ్యాంక్స్లో అయితే 78,000 అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్లో అయితే 14,000 crore అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో 3,000 crores. డివిడెండ్స్ అండ్ షేర్స్, డివిడెండ్స్ అంటే తెలుసుగా ప్రాఫిట్స్, మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, దాని నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ని అందరికీ ఈక్వల్గా డివైడ్ చేస్తారు, దట్ ఈస్ డివిడెండ్స్ అని అంటాం. అన్క్లెయిమ్డ్ అసెట్స్ ఇంక్లూడ్ బ్యాంక్ డిపాజిట్స్ ఇన్యాక్టివ్ ఫర్ మినిమం 10 years అని చెప్పాను కదా, 10+ years నుంచి ఏవైతే ఇన్యాక్టివ్ ఉన్నాయో వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి చెప్తాం. రెగ్యులేటర్స్ ఏవి ఉంటున్నాయి? ఆర్బీఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెబీ, ఐఈఎఫ్, పిఎఫ్ఏ, పిఎఫ్ఆర్డిఏ, ఇవన్నీ. ఆబ్జెక్టివ్ వచ్చేసి రీకనెక్ట్ సిటిజన్స్ విత్ మనీ అండ్ ఎన్ష్యూర్ రైట్ఫుల్ రికవరీ. రైట్, నెక్స్ట్ వన్, యువ బిజినెస్ మహాసమ్మేళన్ 2025 ఎక్కడ కండక్ట్ చేశారు దీన్ని అని అంటే అహ్మదాబాద్, గుజరాత్. గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు రైట్ నౌ? గుజరాత్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి తెలిసి నాకు కమెంట్ చేయండి. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై విశ్వ ఉమియా ఫౌండేషన్. చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ హియర్, భూపేంద్ర పటేల్. క్యాపిటల్ సిటీ తెలిసి నాకు కమెంట్ చేయండి. ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథెనింగ్ సొసైటీ ఎడ్యుకేషన్. దీని ద్వారా ఉమియా ఫౌండేషన్ ఓకే, దీని ద్వారా యూత్ని అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ చేయడానికి ఎంకరేజ్ చేసే దిశగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియా ఎక్స్పెక్టెడ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై విచ్ ఇయర్? 2027 థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అన్నది. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ టుడే. క్రికెటర్ డౌగ్ బ్రేస్వెల్ ఈయన రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు రీసెంట్గా. ఏ దేశపు క్రికెటర్? న్యూజిలాండ్ క్రికెటర్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? వెల్లింగ్టన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్ ఈజ్ ద కరెన్సీ. 35-year-old ఆల్రౌండర్ ప్లేడ్. ఈయన ఎన్ని టెస్ట్లు ఆడారు? 28. ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసి 21. 20 T20 ఇంటర్నేషనల్స్ బ్లాక్ క్యాప్స్ ఫర్ బ్లాక్ క్యాప్స్ ఈ టీమ్కి, టేకింగ్ 120 wickets. హిజ్ ఇంటర్నేషనల్ కెరీర్ దట్ లాస్టెడ్ టోటల్గా ఎన్ని ఇయర్స్ సర్వ్ చేశారు అని అంటే 12 years ఆయన సర్వ్ చేశారు అనమాట. రీసెంట్గా రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. వెల్లింగ్టన్ అండ్ న్యూజిలాండ్ డాలర్. న్యూజిలాండ్ క్రికెటర్ అంతే, క్రికెటరా ఎవరు రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు అని ఇస్తారు ఎగ్జామినేషన్లో. ఏ రంగానికి, ఏ స్పోర్ట్స్ రంగానికి చెందినవారు లేదా ఏ దేశానికి చెందినవారు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. దీని పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, సివిక్ అడ్డా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. వీల్ బి మీటింగ్ ఫర్ ఫర్దర్ సెషన్. Until then, keep watching, keep learning and keep subscribing Civic Adda. Thank you so much.